రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నారని శాప్ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి మొక్కు తీర్చుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు ఆలయ ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణినాయుడు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో ఈవో తీర్థ ప్రసాదాలు అందించగా వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సితో పాటు 20 లక్షల మందికి ఉద్యోగాలు, పారిశ్రామిక అభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధికి అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇదే జిల్లాలో కుప్పంలో పాదయాత్ర మొదలు పెట్టడం, జనవరి 27వ తారీఖున ఇదే సమయానికి నారా లోకేష్ గారు విఘ్న నాయకుడు వినాయక స్వామిని కూడా దర్శించుకోవడం, పాదయాత్ర మొదలు పెట్టడం, ఇదే నియోజకవర్గంలో ఆ రోజు ఇదే బంగారుపాలెంలో ఏ విధమైన ఇబ్బందులు వచ్చాయో మీరందరూ చూశారు. అన్ని విఘ్నాలు తొలగి పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీకు వచ్చి మొక్కు చెల్లించుకుంటామని కూడా ఆ రోజు మనసులో తలుచుకోవడం, దానిలో భాగంగానే ఈరోజు సకల విఘ్నాలు తొలగించే గణనాథుడిని టెంకాయ కొట్టి ఆయన మొక్కు చెల్లించుకోవడంతో పాటు దర్శించుకోవడం జరిగింది. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం యువనేత నారా లోకేష్ గారు ఈరోజు యువగళంలో ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. మెగా డిఎస్సిని అయితేమి, 20 లక్షల జాబు నియామకం అయితేమి, వెళ్ళిపోయిన పరిశ్రమలు తీసుకొని రావడంలో అయితేనేమి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో విషయంలో అయితేనేమి, అదేవిధంగా ఇదే బంగారుపాలెంలో ఆ రోజు డయాసిస్ సెంటర్ని ఆయన మాటియడం జరిగింది. దానిలో భాగంగానే ఇచ్చిన మాట ప్రకారం 5 నెలల ముందే దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అనేక హామీలు ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాం. దానిలో భాగంగానే ఈరోజు అవన్నీ నెరవేర్చడంతో పాటు అనేక చేయాల్సిన కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.